ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యము మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. జాతికిన్నాలు ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన అనగా యేసు ప్రభులు వారు నీ గురించి నా గురించి చింతించుచున్నాడు లేదా ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి మీ చింత ఆయన మీద వేయండి. మన గురించి ఆలోచించడానికి ఒక ప్రత్యేకమైన దేవుడు అనగా యేసుక్రీస్తు వారు ఒకరు ఉన్నారు. చాలాసార్లు మన గురించి ఆలోచించేవారు ఉండకపోవచ్చు, మన గురించి ఏమయ్యారో అని అనుకునే వాళ్ళు ఉండకపోవచ్చు, మన గురించి పట్టించుకోలేని కొంతమంది ఉండవచ్చు. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది, ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! మన గురించి ఆలోచించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అంత శ్రద్ధ మన మీద ఆయనకి ఎందుకు? మన కోసం ప్రాణాలిచ్చి శిలువలో ప్రాణాలు అర్పించి మనం కావాలనుకున్న దేవుడు మనల్ని ప్రేమిస్తూ మన గురించి ఆలోచిస్తున్నాడు. తల్లి బిడ్డల గురించి ఆలోచిస్తూ ఉంటుంది, తల్లిదండ్రులు బిడ్డల గురించి ఆలోచిస్తుంటారు. కొన్నిసార్లు వారు కూడా బిడ్డల విషయంలో అశ్రద్ధ చేయొచ్చు. కానీ యేసయ్య మాత్రం తన బిడ్డ గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు. జాగ్రత్త వినాలి. కాబట్టి నీ గురించి ఆలోచించే ఆయన ఉన్నాడు. ఆయన మిమ్మల్ని గురించే చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరి మీద వేయాలి? యేసు ప్రభు మీద వేయండి. అయ్యా, నా పరిస్థితి ఇలా ఉంది, నా బాధ ఇలా ఉంది, నా కష్టం ఇలా ఉంది, నేనేం చేయను, ఏం చేస్తే నా పరిస్థితి మారుతుంది అని ఒకసారి ప్రభు వైపు చూస్తూ నీ బాధ చింత ఆయనకి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన మీ గురించే ఆలోచిస్తున్నాడు, మీ గురించే ఆలోచిస్తున్నాడు. పిల్లల ఈ ఉదయకాలం దేవుని వాక్యం విషయంలో చూస్తే ఎవరో ఆలోచిస్తున్నారు నా గురించి, ఎవరు నన్ను పట్టించుకుంటున్నారు, నేనంటే ఎవరికి ఎక్కువ ఇష్టం అని ఆలోచిస్తే నువ్వంటే దేవునికి ఇష్టం. నువ్వు దేవునికి కావాలి, దేవుడిని ప్రేమిస్తున్నాడు, దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం. అందుకే నీ గురించే పట్టించుకుంటున్నాడు, నీ గురించి చింతించున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేసే మిగతా కార్యక్రమం అంతా ఆయన చూసుకుంటాడు. మనం చాలాసార్లు ఆ చింత బాధ మనమే భరించాలని, మనమే ఎదుర్కోవాలని ప్రయత్నాలు చేస్తుంటాం. దేవునికి అప్పచెప్పాలన్న సంగతి కూడా మనకు కొన్నిసార్లు జ్ఞాపకం రాదు. ఆయన ఉన్నాడనే సంగతి కూడా జ్ఞాపకం రాదు. గమనించాలి ప్రియులారా, ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, బలపరుస్తాడు. మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? మరి ఆయనకి చెప్పడం మానేసి మనం అనవసరంగా నిరాశపడిపోయి కృంగిపోతే లాభం లేదు. నీ బాధ, నీ చింత ఆయన చెప్పు, ఆయన ఆదుకుంటాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. అందుకే నీకోసమే ఆయన ఉన్నాడు. మీ గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు మీ గురించే. కొండ మీద ఒకసారి యేసయ్య ప్రార్థన చేసుకుంటే శిష్యులు సముద్రం మీద బయలుదేరారు. మధ్యలో తుఫాన్ వచ్చింది. వినాలి, మధ్యలో తుఫాన్ వచ్చింది. అల్లాడిపోతున్నారు శిష్యులు. అయ్యో, మేము ఎంత పని చేసాం, ఈ సమయంలో మా బోధకుడు లేడు, ఏమైపోతామని అల్లాడుతుంటే ప్రార్థనలో కొండ మీద ఉన్న యేసయ్య అది గమనించాడు. చూడండి, ఆయన ప్రార్థనలో ఉంటూ వీళ్ళ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహించాడు. నేను ప్రార్థన చేసుకున్నా, నా పనిలోనే ఉన్నానులే అని చెప్పేసి శిష్యుల్ని మర్చిపోలేదు, శిష్యుల్ని విడిచిపెట్టలేదు, శిష్యుల గురించి అసలు ఆలోచించకుండా ఉండలేదు. ఆయన ప్రార్థన చేస్తూ ఎప్పుడైతే వీళ్ళకి సమస్య వచ్చిందో గబగబా కొండ దిగి వచ్చాడు. కొండ దిగి వచ్చినప్పుడు బహుశా అక్కడ ధోని నడిపేవాడు ఎవరు లేరేమో, ధోని మీద ఆయన తీసుకెళ్ళేవాళ్ళు ఎవరు లేరేమో తెలియదు. అప్పుడు వెంటనే ప్రభువు నీళ్ల మీద నడుచుకుంటూ, చూడండి దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైందో, నీళ్ల మీద నడుచుకుంటూ, ఇక వెనక ముందు ఆయన ఆలోచించలేదు, ముందు వెళ్ళాలి, వారిని కాపాడాలి. నీళ్ల మీద నడుచుకుంటూ వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆ ప్రమాదం నుంచి కాపాడినట్లు మనం బైబిల్లో చూడగలం. పిల్లరా, ఈ ఉదయకాలం ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను కాపాడేవాడు ఒక ఆయన ఉన్నాడన్న సంగతిని మర్చిపోవద్దు.
నిన్ను కాపాడేవాడు కొనుక్కోడు, నిద్రపోడు, నీ వైపే చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ విషయంలో బహు శ్రద్ధ కలిగి దేవుడి మీద నమ్మకం ఉంచు. ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు అనే సంగతి నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. జ్ఞాపకం చేసుకో, ఆయన నా గురించి ఆలోచిస్తున్నాడు, నీ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వేయి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎవరి మీద వేస్తున్నావు నీ చింత, నీ బాధ, కష్టం? దేవుని మీద వేస్తున్నావా? వేస్తే ఖచ్చితంగా జవాబు వస్తుంది. ముందు రావచ్చు, వెనక రావచ్చు, జవాబు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ధైర్యంగా ముందుకు సాగిపో, నిరాశపడిపోవద్దు, కృంగిపోవద్దు. నీ చింత ఆయన మీద వేసే. ఆయన మీద వేసినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆదుకుంటాడు, ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. ప్రభా, ఈ కార్యం నువ్వే చూసుకో, ఈ పని నువ్వే చేయగలవు, నీ వల్లే అవుతుంది ప్రభా అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇక నుంచైనా నీ బాధ, నీ కష్టం, నీ వేదన ప్రభు మీద వేసి ధైర్యంగా ముందుకు సాగిపో. అలా సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడిని సహాయం చేయనుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904 షేర్ చేయండి. మీరు కూడా ఆశీర్వాదాలు పొందండి.